श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాటి శని జరిగింది. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ నష్టం మామూలు నష్టం కాదు. పూర్తిగా సర్వస్వం కోల్పోయినారు. ఆస్తులు ఉన్న పేరుకు ఉన్నట్లే. ఆస్తులు తాకట్లలో ఎక్కువ వడ్డీలకు తెచ్చుకొని ఉంటారు. ఆస్తులు బాకీలు తీర్చి స్వాధీనం చేసుకుంటారు కూడా. స్వాధీనం చేసుకుందామన్న ఆస్తి కంటే బాకీ ఎక్కువైంది. ఇది మనకు స్వాధీనం కాదు అనే పరిస్థితిలో ఉంటారు. కానీ శని ఈ రాశి వాళ్ళకి ఆ ఏలినాడు శని అయిపోయింది. కుంభం నుంచి మీనానికి వచ్చాడు. ఈ ఏలినాడు శని అయిపోయింది కాబట్టి టైము చాలా బాగుంది. ఇక నుంచి చాలా బాధలు తొలగిపోతాయి. అప్పులు తీర్చుకునే మార్గం దొరుకుతుంది. అప్పులు తీరతాయి. మీ ఆస్తి మీ స్వాధీనం అవుతుంది. ఇంతకుముందు ఇదివరకు పడ్డట్టుగా సుఖపడగలమా? ఇక జీవితానికి సుఖం లేదు, కష్టమే. చివరికి కూలి పని చేసుకుందామంటే కూడా కూలి పని కూడా చేసుకోలేము. ఇదివరకు గొప్పగా బతికి ఇప్పుడు కూలి పని చేయటం నామద్దా? ఆ పని చేయటం కంటే ఏదన్నా మరణించడం మంచిదన్నంత బాధపడతారు. కానీ బాధలన్నీ కూడా తొలగిపోయినాయి. మంచి రోజులు వచ్చినాయి. చాలా బాగుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఈ మోటార్ సంబంధించిన ఆదాయం బాగుంటుంది. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంది. చదువుకునే పిల్లలకి చదువుకుంటానికి బాగుంది. విద్యా ఉద్యోగం బాగా పైకి వస్తుంది. విద్యా ఉద్యోగం ద్వారా పైకి వస్తారు. తర్వాత వ్యాపారస్తులకు పూర్తిగా బాగాలేదు. మరి కుజుడు సప్తమంలో ఉండటం చేత భార్యాభర్తలకు మాత్రం సమస్యలు బాగా వస్తాయి. ఎక్కడ తొందరపడ్డా విడబడిపోతారు. ఏమాత్రం ఎవరు తొందరపడద్దు. ఒకళ్ళు తొందరపడితే రెండో వాళ్ళు కాస్త శాంతంగా ఉండండి. రెండో వాళ్ళు బజారున పడి ఇద్దరు బజారున పడితే మాత్రం ఎవరి దారిన వాళ్ళు పడిపోతారు. ఇక మళ్ళీ జీవితంలో కలిసే పరిస్థితి రాదు. అట్లా రాకుండా ఉండాలంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి. తర్వాత ముందుగా నేను చెప్పబోయేది, ఒకళ్ళు ఎంత గొడవ పెట్టుకున్నా రెండో వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ జాతకం చూపించుకునేంతవరకు ఓర్పు వహించండి. మీకు చాలా మేలు జరుగుతుంది. ఎప్పుడైనా కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదుట. ఒకడు అంటాడు, ఇంట్లో కుటుంబంలో ఉండే ఆర్థిక సమస్యల చేత భార్య ఓర్పు పట్టలేక భర్తను తిరుగుతూ ఉంటుంది.
కొంటాడు, వీడు ఎదవరా, పెళ్ళాన్ని తిరిగితే పడున్నాడు, నేను మగవాడిని, నేను పెళ్ళాన్ని తిరిగితే ఊరుకొని చంపి బారేస్తానంటాడు. కానీ పెళ్ళాన్ని చంపడం కాదు కావాల్సింది, పెళ్ళాం పిల్లలకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంత బ్యాడ్ టైం వచ్చినప్పుడు పెళ్ళాం మీద కత్తితో కొట్టచ్చు, చంపచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పెళ్ళాం పోతే మాత్రం పిల్లలు అన్యాయం అవుతారు. నీవు కన్న పిల్లల్ని నువ్వు అన్యాయం చేస్తున్నావు అనేది ఆలోచిస్తే పెళ్ళాన్ని మాత్రం ఏమనలేవు, మంచిగా చెప్పుకుంటావు. మన ఇద్దరం తొందరపడితే పిల్లలు అన్యాయం అవుతారని చెప్పుకుంటాడు. అదే మూర్ఖుడు పెళ్ళాన్ని చావగొడతాడు. ఆడదాన్ని కొడితే తిరిగి మగవాడిని కొట్టలేదు, అది మాత్రం గొప్పతనం కాదు. కొట్టాలి అంటే పెళ్ళాన్ని తిరిగి కొట్టేదాన్ని కొడితే పర్వాలే, తిరిగి కొట్టేదాన్ని జోలికి పోలేడు. వాడు బయటకు వచ్చి పెళ్ళాన్ని చేత తన్నులు తిని బయటకు వచ్చి, ఎందుకే మకుడుతనం చేస్తావు, మకుడుతనం నువ్వు చేస్తావు, తన్నులు తింటామంటాడు. బయటకు వచ్చి గప్పాలు పోతాడు. దాదాపు పెళ్ళాన్ని చేత తన్నులు తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. పెళ్ళాన్ని కొట్టి బాధ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆడమనిషి తిరగబడి కొట్టిందంటే ఏ లోటు లేని కొట్టదు. మనిషికి మూడే 3 వ్యసనాలు: పరస్త్రీ వ్యామోహం, జూదం, మత్తు పదార్థాలు. వీటి వల్ల ఇంటికి రూపాయి తేకుండా తాగి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడితే పెళ్ళాం ఎంతవరకు ఓర్చుకుంటుంది? తిరిగి కొట్టకుండా ఉంటుందా? కొట్టినప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మగవాడికి. అంతేగాని పెళ్ళాం కొట్టిందని రోషపట్టం కాదు. పెళ్ళాం కాదు, పిల్లలు కూడా కొడతారు. కానీ వాళ్ళ చేత తన్నులు తిన్న తర్వాత అయినా నీవు బుద్ధి తెచ్చుకొని నువ్వు ఏం తప్పు చేసావో తెలుసుకొని ఆ తప్పు చేయకుండా మానుకోగలిగితే, పెళ్ళాం చేత పిల్లల చేత తన్నులు తింటానికి చేసిన తప్పే కారణము అని తెలుసుకోగలిగితే మళ్ళీ ఆ బుద్ధితో పని నువ్వు చేయవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మరి ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయింది, మంచి రోజులు వచ్చినాయి. కానీ ఈ మంచి టైంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ మంచి టైంలో కొన్ని దుర్బుద్ధులు పుడతాయి. ఈ దుర్బుద్ధులు ఎట్లా ఉంటాయంటే, ఇంట్లో ఉన్న పెళ్ళాం కంటే పరస్త్రీ అనాకారి అండగత్తెలా కనబడుతుంది. దానివల్ల కాపురం నాశనం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అనవసరమైనవి కొత్తవి కొనుక్కొచ్చుకోవద్దు. ఎన్నాళ్ళంటే బాధపడ్డారు, బాధ తీరిన తర్వాత కొత్త బాధ తెచ్చుకోవద్దు. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను. తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఆ కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడో? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా
తన భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఉరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్యా పిల్లల్ని, తల్లిదండ్రులని, పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి
విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలోలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయరా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయరా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల. సన్నటి కట్టెలైన 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షిత అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమలైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కుపెట్టాడు. ఒక గండు చీమ చూసింది, వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకొట్టింది. బాణం ఎక్కుపెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ, నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయేవారు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ
బోయవాడి కాలు కొరికి రామచిలకను రక్షించండి. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.